స్వాగతం చూపించేస్తాం అని శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ హనుమాన్ వారి సౌజన్యం వ్యాయామ విద్య అయినటువంటి కరాటే తోటి ప్రారంభమవుతుంది. తీసండి. మీ సీట్లో కూర్చోండి. అయ్యా మీ సీట్లో కూర్చోండి. సుధాకర్ అయిపోయిందా? దయచేసి కర్ణాటకలో చాలా చాలా బాగా చేశారు. మీ సుధాకర్ వాళ్ళందరినీ కంపల్సరీ డిసిప్లిన్ గా కూర్చోబెడితే గణపతి పిల్లవచ్చా
అందుకు దేనికి అని ప్రవచించారు ప్రముఖ కవి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వారి స్ఫూర్తిదాయకమైన మాటలే మన స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల స్తంభంగా నిలిచాయి. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండటమే మానవ జీవితానికి పరమార్థం అని నమ్మి గౌరవనీయులు శ్రీ వీరం ఎక్కడ మాట్లాడకూడదు ఉపాధ్యాయులు వారి దగ్గర కూర్చొని క్రమశిక్షణ పాటించేటట్లు చూడవలసిందిగా మాచనైన సత్యప్రసాద్ గారు మరియు శ్రీదేవి గారు సారథ్యంలో ఈ సంస్థ నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. విద్య సరైన మార్గమని, అలాగే ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరు, మెరుగైన ఆరోగ్యం ఉండాలని లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. విద్యారంగంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేయడంతో ట్రస్ట్ ముందుంటుంది. వారి కుమార్తె డాక్టర్ స్రవంతి గారు, డాక్టర్ స్వరాజ్యం గారుల సూచనలతో జేఎంజీ కాలేజ్ అభివృద్ధికి కాలేజీ నందు సువిశాలమైన మీటింగ్ హాలు సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఉన్నారు. గుర్తించి బాపులపాడు, రామచంద్రాపురం, హనుమాన్ జంక్షన్ మరియు జ్యోతినగర్ పాఠశాలలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసింది ఈ సంస్థ. వైద్యం మరియు ఆరోగ్యం. నిరుపేదల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడమే కాకుండా క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు మరియు మానసిక ఆరోగ్య సమస్యలపై నిపుణులైన డాక్టర్లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. బలహీన వర్గాల వారికి ఆర్థిక తోడ్పాటును అందించడం, మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించి మహిళా శక్తిని బలోపేతం చేయడంపై ట్రస్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ నిస్వార్థంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరుతూ తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తుంది. హనుమాన్ జంక్షన్ వారి సౌజన్యంతో బాపులపాడు మండల ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల విజయోత్సవ అభినందన సభ పురస్కారానికి విచ్చేసిన పెద్దలందరికీ హార్దిక స్వాగతం. ఒక్కసారి పెద్దలందరినీ కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా చిన్నారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ముందుగా స్వాగత ఆహ్వానం పలుకుతున్నారు చిన్నారి సూర్యదేవ్. Thank you.
ఇదే విద్యకు అర్థం పరమార్థం. అలరించినందుకు విద్యార్థికి మరొకసారి కరతాళ అభినందనలు తెలియజేయాలి. మీతో పాటు తీసుకొచ్చిన విద్యార్థుల దగ్గర మీరు ఉండి వారు క్రమశిక్షణగా ఉండేటట్టు సమర్థవంతమైన నాయకత్వంతో మరియు ప్రజాదరణతో 1994-99 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఘన విజయం సాధించి
నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, అలాగే విజయ డైరీకి డైరెక్టర్ గాను, కూడా చైర్మన్ గాను పదవిని అలంకరించి ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి, అలాగే వ్యక్తిత్వం మరియు పనితీరు కరుణతో కూడిన నాయకత్వం అనే సూత్రంపై ఆధారపడి ప్రజల సమస్యల సానుభూతితో అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుండే గౌరవనీయులు గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు గారిని వేదిక మీదకి సాధారణంగా కర్తాల ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై కరుణతో కూడిన నాయకత్వం, పేద ప్రజల అభ్యున్నతే తన ఎజెండాగా నియోజకవర్గంలో అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన సంకల్పంగా గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ప్రజా నాయకులు గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరావు గారి బ్రదరు యార్లగడ్డ సతీష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ వచ్చి జాయిన్ అవుతారు. 2 నిమిషాలు. మాజీ ప్రిన్సిపాల్ గారు గౌరవనీయులు డివి రమణ గారు, అలాగే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందిన గౌరవనీయులు గుడివాడ ఉప విద్యా శాఖాధికారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కర్త గౌరవనీయులు వీరమాసినేని సత్యప్రసాద్ గారిని, అలాగే వారి సతీమణి గౌరవనీయులు శ్రీదేవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వరాజ్యం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక అల్లుడు గారు డాక్టర్ జి అశోక్ గారు దానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమైన సేవలు అందిస్తున్న గౌరవనీయులు బి రాంబాలా సింగ్ ఎంఈఓ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. భావిస్తూ మానవత ట్రస్ట్ చైర్మన్ ఎం కోటేశ్వరరావు గారిని, రాష్ట్ర కన్వీనర్ కూడా వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మానవత హనుమాన్ జంక్షన్ అధ్యక్షులు ఇందిరా గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పిఆర్ చక్రవర్తి గారు లయన్స్ క్లబ్ వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జన విజ్ఞాన వేదిక పాపులపాడు యూనిట్ సంబంధించి బిడిఎస్ ప్రసాద్ గారిని, ప్రిన్సిపాల్ జేఎంజే కాలేజ్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హనుమాన్ కోచింగ్ సెంటర్ ఎం సీతారాంబాబు గారిని వేదిక మీద, అలాగే మట్టా సుధాకర్ గారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం.
వందే మాతరం గీతంతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఒకసారి నిలబడాలి. అలాగే కళ్యాణ చక్రధర్ గారు, స్వరాజ్యం గారు, అశోక్ గారు, స్రవంతి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఈ దీపం సమస్త అజ్ఞానాన్ని, చీకటిని తొలగిస్తుంది. అటువంటి దివ్యమైన దీపం ద్వారా సమస్త శుభాలు, కార్యసిద్ధి కలుగుతాయి. తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల
పాడుతా తల్లి జై తెలుగు తల్లి. వాటి విద్యగా మార్చింది అదే చదువు. ఆ చదువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపొద్దని చెప్పేటటువంటి ప్రబోధాత్మకమైనటువంటి ఈ గేయాన్ని మన స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ పాటతో మీ ముందుకు రావడం జరిగింది. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల. గౌరవనీయులు యార్లగడ్డ సతీష్ గారిని సాధారణంగా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. విద్యార్థులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం సార్కి. లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవతా మందిరంలో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మానవతా మందిరంలో దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, వసుధైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే విలువను గ్రహించలేము. నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపుబాట, తప్పక వికసిస్తుందిలే భారతమ్మ కలల తోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. విద్యార్థులను కార్యోన్ముఖులు చేసినందుకు ధన్యవాదాలు. మోగ నేలకు నీరు అందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లులు గొడుగు దేనికని ప్రశ్నించుకుంటూ సమాధానం జవాబులు కార్యరూపంలో తన జీవనయానంలో శ్వాసగా సేవా స్రవంతిని కొనసాగిస్తున్న మన మధ్య ఉన్న స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గౌరవనీయులు శ్రీ వీరమాచినేని సత్యప్రసాద్ గారు వారి ఉపన్యాసం తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గద్దలు బాలవర్ధనరావు గారు, మరి మా చారిటబుల్ ట్రస్ట్ శ్రేయోభిలాషి యార్లగడ్డ సతీష్ గారు,
మరి మా గురువులు డివి రమణ గారు, అదేవిధంగా పారుబోయిన కోటేశ్వర మాస్టారు, ఎంఈఓ గారు, మానవతకే వంద తెచ్చిన మానవతా ప్రెసిడెంట్ గారు, కుటుంబ సభ్యులకు, మానవతా ట్రస్ట్ సభ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా దీవెనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాం, మా ఆశయం ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి మరి కొన్ని విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాముకుడు, అమరావతి సృష్టికర్త, స్వచ్ఛాంధ్ర సేవకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి వారు ప్రవేశపెట్టినటువంటి P4 పథకం, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. P4 పథకం అనుగుణంగా మరి మన గన్నవరం శాసనసభ్యులు అవినీతి రహితమైనటువంటి పరిపాలన చేస్తూ శాసనసభ్యుడిగా, విప్పుగా తనదైన శైలిలో మరి అధికార పార్టీ సభ్యుడిగానే ఉన్నారా, ఓ ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించడం, ఇది ఏమిటి అని ప్రశ్నించేటువంటి ధోరణి. మరి గన్నవరం నియోజకవర్గాన్ని, నిరుద్యోగం లేనటువంటి గన్నవరాన్ని, పేదరికం లేనటువంటి గన్నవరాన్ని ఆవిష్కరించే దానికోసం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తనదైన శైలిలో వెళ్ళి ఆ పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి యొక్క ఆదేశానుసారం ప్రసాద్ గారు మరి మన మండలంలో, మీ మండలంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆయన చేసినటువంటి సూచన, ఆదేశం ప్రకారం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది మాకే ఎందుకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారు, మాకు హాస్యం ఉంది. శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ మరి ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మా చేతనైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వ విద్యని కాపాడాలి అనేటువంటి మహత్తరమైన ఆశయంతో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు కలగజేస్తూ, మినరల్ వాటర్ ప్లాంట్సే కాకుండా అనేక మౌలిక వసతులు కలగజేస్తూ, మీకు అందరికీ తెలుసు మరి సేవేతర దృక్పథంగా కరోనా టైంలో, భూకంపాలలో, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు మన జాతి ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాలను పనిచేశామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఆ యొక్క ఆశయ సాధనలో భాగంగా మరి మా యొక్క ట్రస్ట్ యొక్క ఆశయం అందరికీ విద్య, ఇది మనందరి బాధ్యత. ఏమిటి అందరికీ విద్య? మనకేంటి సంబంధం? నాది కాదులే, నాకెందుకులే అనేటువంటి ఈ నినాదం తప్పని, ఇది మనందరి బాధ్యత అని, విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ విద్య కూడా ప్రభుత్వ పాఠశాలల ద్వారా మాత్రమే. ఎందుకు చెబుతున్నానంటే విద్య అమ్మక వస్తువు అయింది, అందరి దాక్షిపండైంది. ఈ సమయంలో ప్రభుత్వ పాఠశాలను మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలని కాపాడుకుంటే బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు అందరూ చదువుకుంటారు. మరి ఆడపిల్లలు చదువుకోవాలి, అన్ని వర్గాల ప్రజలు చదువుకుంటే మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అమ్మ చదువు ఆవనికి వెలుగు. తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మరి తప్పులు తెలుసుకోవడం, బిడ్డను చదివించుకోవడం, ఆ కుటుంబాన్ని మంచి పద్ధతిలో నడిపించగలగడం, ఇవన్నీ కూడా అవుతాయి. మరి అందరూ చదువుకోవాలనే లక్ష్యంతో చదువుకుంటే మరి దేశాభివృద్ధి సాధ్యమవుతుంది, కుటుంబాభివృద్ధి సాధ్యమవుతుంది, సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది. మనమందరం కూడా సమాజంలో ఒక భాగం. మరి ఉన్నత వర్గాలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, ఇతరులు అందరూ పిల్లల్ని చదివించుకుంటారు. కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువు లేకపోతే, చదువు అవ్వకపోతే, వాళ్ళు ముఠా కార్మికులుగా మారితే, దొంగలుగా మారితే వాళ్ళ ఆ బాధ్యత ఎవరిది? మనదే.
నాకెందుకు, నాది కాదు అనుకునేటువంటి ఈ నినాదం, నాకెందుకు, నాది కాదు, నాది కాదు అనేటువంటి నినాదం ఈ పిచ్చి సమాజానికి మనదే అని చెప్పడం కోసం అందరూ చదువుకుంటే సమాజం బాగుపడుతుందని, భారతదేశం కోసుకుంటగాన సమాజం దేశం కాదు, మరి సుసంపన్నమైన భారతదేశం. ఈ దేశంలో గనులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఆకాశం మరి నీళ్ళు ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ దేశం స్వతంత్రం వచ్చి ఇన్ని దినాలైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంకా పేదరికంలోనే, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఒకటిగానే మిగిలింది అని చెప్పి చెప్పుకోవడానికి ఖచ్చితంగా మనము ముందుకు రావాలా. ఎందుకు అని? విద్య లేకపోవటం, విద్య పేదవాడికి అందుబాటులో లేకపోవటం, విద్య నేర్చుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవటం. మిత్రులారా, మరి విద్య నేర్చుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఇవాళ ప్రభుత్వాలు, ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, పెద్దలు మరి పేద పిల్లలకి పాఠశాలలకి మరి మౌలిక వసతులు అందించడంలో ఖచ్చితంగా తమ యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకం, ఏమిటి P4 పథకం? ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు, మరి బడుగు బలహీన వర్గాలు చదువుకునే దానికోసం, ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి ఈ సమాజాన్ని నిర్మించే దానికోసం ఆయన మహత్తరమైనటువంటి ఈ P4 పథకాన్ని ప్రారంభించారు. అందుకు మనమందరము కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి మనము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే నాకెందుకులే, నాది కాదు ఈ నినాదం, అందరికీ విద్య ఇది మనందరి బాధ్యత అని చెప్పే నినాదం నాది కాదు, నాకెందుకులే అనుకుంటే మరి 18వ శతాబ్దంలోనే మరి జ్యోతిరావు పూలే మరి విద్య కావాలని, విద్యతోనే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పిన మొట్టమొదటి వాడు మహాత్ముడికే మహాత్ముడు జ్యోతిరావు పూలే. ఆయన యొక్క ఆశయ సాధనలో మరి ఆయన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ బాంచం ద్వారా నీ కాలుపక్త అనేటువంటి సమాజాన్ని కాదు, మేము బానిసలము కాదు, మేము మనుషులమే అని చెప్పి ఆనాడు 18వ శతాబ్దంలోనే ఆయన మహా ఉద్యమాన్ని ప్రారంభించి మరి చదువు యొక్క ప్రాధాన్యత, మరి వారి యొక్క భార్యని ఆడపిల్లలు, మగపిల్లలే చదువుకుంటే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆడపిల్ల చదవాలి, ఆడపిల్లలు చదువుకుంటే మాత్రమే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఆనాడే మహోద్ధృతమైనటువంటి ఉద్యమాన్ని సాగించి ఆడపిల్లలకు చదువు అవసరం అని చెప్పినటువంటి మహాత్ముడు. అదేవిధంగా మరి బిఆర్ అంబేద్కర్ గారు మీకు అందరికీ తెలుసు. మరి అంబేద్కర్ గారు మరి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చదువుకుంటే చెవులో శేషం పోసి చదువుకి దూరంగా ఉండేటువంటి ఆ రోజుల్లో, దూరంగా ఉంచబడేటువంటి ఆ రోజుల్లో మరి ఎవరు చదువుకుంటే సమాజ పరిస్థితులు ఆనాడు అంతే, ఎవరు చదువుకోవటానికి లేదు, అందరూ పని చేయాలి, పని మాత్రమే అవకాశం ఇచ్చి చదువుకు అవకాశం లేనటువంటి ఆ సమాజంలో అందరూ చదువుకోవాలని చెప్పి ధ్యేయంతో ఆయన మరి ఆ వర్గాల నుంచి వచ్చిన ఆయన మరి దేశాలు తిరిగి ఎన్నో డిగ్రీలు పొంది మరి బలహీనుడు అట్టడుగు వర్గాల జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా మరి ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావిగా గుర్తింపు పొందినటువంటి ఆ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆయన ఆ రాజ్యాంగ నిర్మాణంలోనే విద్యని ప్రాథమిక హక్కుగా చేసి స్త్రీకి విద్యా హక్కును కలగజేస్తూ మరి ఎన్నో రాజ్యాంగ నిర్మాణంలోనే విద్యని ప్రాథమిక హక్కుల్లో ఒకటి భాగంగా చేశాడు. స్త్రీకి చదువు అవసరమనే ప్రాధాన్యతని ఆనాడు రాజ్యాంగం గుర్తించబడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కో మహానుభావుడు, ఒక్కో చరిత్ర, వాళ్ళు ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేశారు. అదేవిధంగా డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి రాష్ట్రపతి, మరి ఉపాధ్యాయుడు, ఆయన దేశాలు తిరిగి ఎన్నో మరి మహోత్తరమైనటువంటి విద్యా ఆవిష్కరణలు చేసి భారతదేశానికి వందించినటువంటి మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అదేవిధంగా మహాత్మా గాంధీ ఒకటే చెప్తారు, చదువు అవసరం, ప్రతి ఒక్కరికి చదువు అవసరం, అందరూ చదువుకోవాలి. భారతదేశం గ్రామాల్లో ఉంది, గ్రామాల యొక్క అభివృద్ధి, దేశ అభివృద్ధి పాఠశాలలో మాత్రమే నిర్మితమవుతుందని చెప్పి సత్యాన్ని చెప్పిన వాడు మహాత్మా గాంధీ. ఆనాడు మరి ఇటువంటి ఆలోచన పరులు, ఇటువంటి మేధావులు మరి కామ్రేడ్ సుందరయ్య మరి మీకు అందరికీ తెలుసు, ఉద్యమకారుడు. మరి ఆ సుందరయ్య గారు వయోజనులకి చదువు అవసరమని, తల్లిదండ్రులు చదువుకుంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి చక్కని విద్య, మరి అదేవిధంగా జ్ఞానం, క్రమశిక్షణ అభివృద్ధి, తల్లిదండ్రులు పిల్లలను చదివించుకోవాలి అంటే మరి
వయోజనులకు విద్య అవసరమని ఆనాడు భావించి మరి వయోజన విద్యని ఆనాడు ప్రోత్సహించినటువంటి వ్యక్తి. దాంట్లో భాగంగానే మరి మేము కూడా ఇక్కడ అనేక గ్రామాలలో రైతులపూట పాఠశాలలు పెట్టాం, పల్లెల్లో పెట్టాం, పేద వర్గాలు ఉన్న దగ్గర పెట్టాం, బడుగు బలహీన వర్గాలు ఉన్న దగ్గర విద్యాభ్యాసం నేర్పించడం కోసం సైకిల్కి పలకలు కట్టుకుని మా కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరిగి మేము వయోజన విద్యా పాఠశాలను నడిపాం. మరి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, మరి మీకు తెలియదే ఉంది, ఆ మహానుభావుడు ఈ సమాజం కోసం, నవ సమాజాన్ని నిర్మించే దానికోసం మరి కంకణబద్ధుడై పనిచేసినటువంటి మరి ఎన్టీ నందమూరి తారక రామారావు గారు మరి మహిళా విద్యా కళాశాలను స్థాపించాడు. మరి విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలియదేముంది, మరి సుదీర్ఘ ఆయన యొక్క పరిపాలనలో విద్య మీద ఆయన పడేటువంటి తపన, ఈ రాష్ట్రాభివృద్ధిలో ఆయన పడేటువంటి తపన నేను ఎందుకు చెబుతున్నానంటే, నాకెందుకులే నాది కాదు అనేటువంటి ఈ ధోరణి, ఈ నినాదం, ఇది తప్పని, ఇది మనందరిది అని, ఈ దేశం మందని, ఈ దేశాభివృద్ధిలో మనమందరము భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా పెద్దలు మరి ఆడవాళ్ళు వచ్చారు. మీ ఊళ్ళో స్కూల్ ఉంటుంది, అది ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల ఎలా ఉంది? మాస్టారు, పాఠశాల బాగుందా మాస్టారు? మా పిల్లలు చదువుతున్నారా మాస్టారు? మా అవసరం ఇంకేమైనా ఉందా మాస్టారు? మమ్మల్ని ఏం చేయమంటారు అని కనీసం ఉపాధ్యాయుడిని మీరు అడిగితే ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా చదువు చెప్తాడు, ప్రేమతో చదువు చెప్తాడు. ఇది నా స్కూల్ అనుకుంటాడు. నాకెందుకులే, నాది కాదు అనుకునేటువంటి ఈ ధోరణిలో చూసారా, ఖచ్చితంగా మానుకోండి. ఇది సమాజ అభివృద్ధికి ఖచ్చితంగా ఆటంకం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ మహానుభావుల యొక్క స్ఫూర్తితో మరి స్రవంతి చారిటబుల్ ట్రస్ట్, మీకు ఒక్క మాట చెబుతున్నాను, మా ట్రస్ట్ ప్రారంభానికి, మా ఈ యొక్క ఔన్నత్యానికి మరి మేము ఈ స్థాయిలో ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలగజేసినటువంటి దానికి ఓంకారం చుట్టినటువంటి దాసరి బాలవర్ధనరావు గారికి వందనం, అభివందనం, పాదాభివందనం. ఆనాడు బాలవర్ధనరావు గారు మరి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి అడుగడుగున నేను ఏ కార్యక్రమం పెట్టినా వచ్చేవారు. ఎలా ఉంది చిట్ ఫండ్ కంపెనీ, ఏం చేస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే, పెద్దల యొక్క మాటలు, పెద్ద తరం యొక్క ఆ చేష్టలు ఇవన్నీ కనుక ఖచ్చితంగా మనం మర్చిపోతే మనకి క్షమార్హం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మన యొక్క పెద్దల యొక్క త్యాగాల్ని, వాళ్ళ మాటల్ని ఖచ్చితంగా మనం గుర్తులో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా మరి ఇక నేను పొగడటం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సినీ రంగం నుంచి వచ్చిన ఒక అభ్యుదయ కాముకుడుగా, ఓ అభ్యుదయ శక్తిగా మరి మన ముందుకు వచ్చి ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలు, మెరాకిల్ సృష్టిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి సేవకి మనమందరం కూడా ఖచ్చితంగా కరతాళ ధ్వనుల మధ్య ఆయన మన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఆయనకి చేదోడు వాదుడుగా లోకేష్ గారు, మీకు చెప్పేదేముంది, లోకేష్ గారి యొక్క మరి విద్య మీద ఉన్నటువంటి ప్రీతి, విద్యా సంస్థల మీద మరి ఉన్న ప్రీతి మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎంతో విద్య మీద సునిశ్చితంగా ఆలోచించి ప్రతి అడుగుని అడుగు వేస్తూ విద్యాభివృద్ధికి మరి పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేకపోతే డిఎస్సీని ఖచ్చితంగా మరి అమలు చేస్తూ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ మరి భర్తీ చేస్తూ, ఇంకో మాట ఏంటంటే ఇన్ టైంలో మరి టెక్స్ట్ బుక్లు ఇస్తూ ఏ పాఠశాలలో ఏం జరుగుతుంది ప్రతిరోజు ఆ యొక్క రిపోర్ట్ని తెప్పించుకుంటూ మరి ఆయన మరి ఎప్పుడు ఖాళీ ఉంటుందో తండ్రిని మించిన తనయుడిగా రోజుకి 24 గంటల సార్లు ఆయనకి అంతకు మించినటువంటి మరి భారంతో మరి ఈ సమాజ శ్రేయస్సుకు పనిచేస్తున్నటువంటి వీరందరూ మనకు ఆదర్శమని, వారి యొక్క అడుగుజాడల్లో మనం ఖచ్చితంగా నడవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి నేను చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి యొక్క ఆశీస్సులు, అండదండలు. ఏమిటి ఆశీస్సులు? ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను కాపాడేదాని కోసం మీ వంతు కృషిని మీరు ఖచ్చితంగా చేయాలని, పెద్దలుగా, పిల్లలుగా, తల్లిదండ్రులుగా. అమ్మలారా, మీరు మీ పిల్లలు సాయంత్రానికి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత మరి చెప్పులకి ఎరాటేస్తాడు, పుస్తకాలకి ఎరాటేస్తాడు, వాడు ఎక్కడికో పోతాడు. అలా కాకుండా
చక్కగా మరి కాళ్ళు చేతులు కడుక్కుని వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టి కాసేపు వాళ్ళు ఆడుకొనిస్తే ఆ తర్వాత అయినా వాళ్ళు కూర్చోబెట్టి చదివించుకునే క్రమం. తల్లిదండ్రులు ఇంటి వద్ద ఖచ్చితంగా చదివించుకోకపోతే మాస్టర్ ఎంత చెప్పినా ఏం చెప్పినా ప్రయోజనమని ఆ బాధ్యత మీ మీద అంటే ఖచ్చితంగా తల్లుల మీదే ఉందని, తల్లే మరి ఈ కుటుంబ వ్యవస్థకి, కుటుంబ అభివృద్ధికి చోదక శక్తి అని, దాని ద్వారా మాత్రమే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా అమ్మ చదువు ఆమెకి వెలుగు అని చెప్పినటువంటి ఆ మహానుభావుడికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జన్మభూమి. అభినందనలు తెలియజేద్దాం సార్కి. మరి అధికారి గారు అలాగే అందరూ అన్నా అని పిలుచుకునే ఆప్యాయ అధికారి, గుడివాడ ఉప విద్యాశాఖ అధికారి కొండా రవికుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. వారికి బొకేతో సత్కరిద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా వారిని కూడా బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్.